కన్యవారి కనుక చూసుకున్నట్లయితే మీకు చతుర్థ స్థానంలో కుజుడు మార్పు శని యొక్క దృష్టిలో ఉంటున్నాడు. శని మీద కుజుడు దృష్టి, కుజుడు మీద శని దృష్టి చతుర్థ సప్తమాల మీద జరుగుతున్నాయి. అలాగే దశమంలో గురువు, వ్యయంలో కేతు. ఈ యొక్క గ్రహస్థితి మూలంగా మీకు ఎక్కడ పాజిటివ్ ట్రిగర్ అవుతుంది, ఎక్కడ నెగిటివ్ ట్రిగర్ అవుతుంది, అలాగే ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేయాలనేటువంటి అంశాలు చెప్తుంది కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా మీ రాశి వారికి కానివ్వండి, లగ్నం వారికి కానివ్వండి, 4వ స్థానంలో అది కుడి ఉంటూ దాని శని యొక్క దృష్టి ఉన్నందుకు పర్టికులర్ గా మీరు చేయవలసింది ఏమిటి అంటే, ప్రాపర్టీస్ తీసుకునే అంశంలో ఒక ల్యాండ్ కొంటున్నాము, వాహనం కొంటున్నాము, లేదా ఒక మిషనరీ తీసుకుంటున్నాము, ఇటువంటి విషయాలలో చాలా 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 కేర్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటి అంటే, ఈ ప్రాపర్టీస్ తో పాటు పర్టికులర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, తల్లిగారి ఆరోగ్య విషయంలో, మరియు ఇక్కడ వివాహం విషయంలో. ఇక్కడ ఏంటంటే పంచమాధిపతి ఎప్పుడైతే సప్తమంలో వెళ్తున్నాడో ఇష్టపడిన వారిని డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ దీంట్లో ఉండే వాళ్ళతో వ్యవహారాలు ఆడపడం, దాని ద్వారా కొంతవరకు గొడవలు గట్ర ఏర్పడేటువంటిది ప్రభావం అధికంగా చూపిస్తుంది చూసుకోవాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ సప్తమ స్థానము, చతుర్థ స్థానము ఏవైతే ఉన్నాయో, ఈ చతుర్థ సప్తమ స్థానాలు ఎడ్యుకేషన్ మీద, ప్రాపర్టీస్ మీద, అదేవిధంగా ఏదైనా మిషనరీ లేకపోయినట్లయితే ఏదైనా ఒక వివాహ సంబంధించిన విషయాల మీద దీని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. ఇక కొన్నిసార్లు మనం ఏదైనా ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనుకునే దానిలో కొన్ని కోర్సెస్ మనీ పే చేస్తూ ఉంటాం. ఇటువంటి విషయాల్లో కూడా రాంగ్ స్టెప్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి, కాకపోతే ఉద్యోగంలో స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. మరి విద్యార్థులకి ఈ యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ దాని మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉండాలి అంటే మీరు చేయవలసింది ఏంటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఈ 4వ స్థానంలో కుదిరినందుకు కాస్త కందులు దానంలో హైగ్రీవ స్తోత్రం చేసుకోవాలి. వివాహ స్థానంలో శని ఉండి కుదురు దృష్టి ఉంది కాబట్టి వీలైనంతకు వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆల్రెడీ తీసేసుకున్నాం అనుకునేటువంటి వారు ఓం కామేశ్వరమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోండి. లేదు ఉద్యోగంలో ఇబ్బంది అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అది చూసుకున్నట్లయితే, భారీ వర్షాలు, అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడడం, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. పెట్టుకోండి. కుజుడు ధనస్సులోకి వచ్చాడు అంటే అగ్నితత్వ రాశుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని జలతత్వ రాశిలో ఉన్నందుకు వాయుతో కూడినటువంటి వర్షాలు, కొన్ని ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడండి ఒక్కోసారి దొంగదెబ్బ కొడుతూ ఉంటారు. కుదురు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక రాశి కాదు, అన్ని రాశుల వారి గురించి చెప్పేది ఒకటే. మీకు రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు, అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకటి, ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు, ఫ్లైట్ ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు, ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా గాలి వర్షము ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా అంటువ్యాధులు అంటూ ఉంటారు, వైరస్లు అంటూ ఉంటారు, లేకపోతే రకరకాల ఇవి వస్తూ ఉంటాయి. అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటువ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు.
ఇది వీళ్ళు ఒక్క రోజుతో వెళ్ళిపోవట్లేదు. ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మీన రాశిలో ఉంటుంది. ఒక 1.5 year ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే. అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం వరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మనం బయటపడవచ్చు. దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్, బెల్లం కూడా 4 వందల్లా తినిపిస్తూ క్యారెట్స్, వీలైతే అరటికాయలు 3 తినిపించండి. మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడ జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి, సరిపోతుంది. మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని, కుజ, రాహు, గురు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట. మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే ఐ మీన్ దీని ప్రభావం ఇలా ఉంది కదా, దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాము. ఫ్లైట్స్ రిలేటివ్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా. మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అదేవిధంగా 12 రాసుల వారికి 12 రకాలుగా మీరు చేసుకోవచ్చు. అలాంటి మేషం వారు ఉన్నారు, గణపతిని, సూర్యుని లేదా నారాయణని తలుచుకోవచ్చు. వృషభం వారు ఉన్నారు, ఓం నమో నారాయణాయ అనుకుని బయలుదేరండి. మిథునం వారు ఉన్నారు, శ్రీమాత్రే నమః, అమ్మను మనం రక్షిస్తామనే భావనతో బయలుదేరండి. కర్కాటకం వారు ఉన్నారు, ఓం స్కందాయ నమః అనుకుని బయలుదేరండి. కర్కాటక లగ్నం అయినా పర్లేదు, కర్కాటక రాశి అయినా పర్లేదు. ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాశి అయినా సరే పనిచేస్తుంది. సింహం వారు ఉన్నారు, ఓం దత్తాత్రేయాయ నమః అనుకుని బయలుదేరండి. కన్యారాశి వారు ఉన్నారు, ఓం నమో వెంకటేశాయ. తుల, ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః లేదా ఓం కాళికాదేవి నమః. వృశ్చికం వారు ఓం కాళభైరవాయ నమః లేదా ఓం దత్తాత్రేయాయ నమః చేసుకోవచ్చు. ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అనుకుని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు. అదేవిధంగా మకరం వారు అనుకోండి, చక్కగా మీరు ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం లలితాంబికాదేవి నమః అనుకోవచ్చు, లేదా ఓం లక్ష్మీదేవి నమః అనుకున్నా సరిపోతుంది. అదేవిధంగా కుంభం వారు పర్టికులర్ గా ఓం నమో నారాయణ లేదా ఓం వాసుదేవాయ నమః అనుకోండి. మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి నమః అనుకోండి. ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటకు వెళ్తున్నాను తల్లి, లేదా తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి అనుకొని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత అనేది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటకు వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే శని కుజులు పరస్పర వీక్షణ అంటారు దీన్ని. అంటే శని మీనరాశిలో ఉండి కుజుల మీద దృష్టి ఉంది, కుజులు ధనస్సు నుంచి మీనంలో ఉండే శని చూస్తున్నాడు. ఈ పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు పర్టికులర్ గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి బాంబు అనుకోండి, యాక్సిడెంట్స్ అనుకోండి, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది. మరి కొంతమందికి ఎక్కడ విదేశాల్లో ఉంటారు, అక్కడ నవగ్రహాలు ఉండవు, కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి, చండీ వినండి. ఇంకా మనకి ఎక్కడున్నా కూడా యూట్యూబ్ లో చండీ పారాయణం కొడితే వస్తుంది. చండీ చేయించుకోలేమండి, నాకు అంత ఇదిలో స్తోమత లేదు, చండీ పారాయణం వినండి, చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ యొక్క లలితాంబిక అమ్మవారి అనుగ్రహం కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.